హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు మార్నింగ్ లెగిసిన తర్వాత నుంచి నిన్నటి నుంచి ఏంటంటే నాకు పని అంటే పెద్ద ఇల్లు అయిపోవడం వల్ల నాకు పని తేవడం లేదనమాట. అంటే ఎలా చేసుకోవాలి, ఆ ఇంట్లో ఉండేటప్పుడు అయితే వంట చేస్తూనే నేను ఇంట్లో పని కూడా చేసేసేదాన్ని. కానీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత అయితే అస్సలు పని తేలడం అంటూనే ఉండడం లేదండి. పని అవుతూనే ఉంది. ఎంత చేస్తారో ఇంకా ఉన్నాను అంటూనే ఉంది పని. అయితే దీనికి ఏదో ఒక మార్గం చేయాలి. ఇంక మా ఆయనకి మళ్ళీ అన్నాను, ఏంటి ఇంత పెద్ద ఇంట్లో చేయలేకపోతున్నాను, ఇల్లు మారిపోతావా అని అన్నాను మా ఆయనకు. మళ్ళీను అసలు ఇంటికి వచ్చి 4 రోజులు కూడా అవ్వలేదు, మళ్ళీ మారిపోవడం అంటే కష్టం కదా. అందుకు మళ్ళీ నేనే ఆలోచించాను రాత్రి ఏది చేయాలి అని. ఆ ఇంటికన్నా ఈ ఇంట్లో అయితే వేరం నెగిసిపోతున్నాను అసలు. అంటే 6 గంటలకు ఆ ఇంట్లో అయితే మరి 8 ఆ టైంకి లేసేదాన్ని. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నైట్ ఆ ఇంట్లో అయితే నైట్ 12, 1 గంట వరకు ఫోన్ చూసుకొని ఉండేదాన్ని. మళ్ళీ ఏమో రాత్రి తెల్లవారేమో 8, 9 అయిపోయింది, 8, 9 లాస్ట్ అయ్యేదన్నమాట. నాకు నచ్చేది కాదు. ఒక అమ్మాయి అంటే ఏంటి, లెగిసి చక్కగా 6 గంటలు లెగిసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గేసుకొని అన్నీ చేసుకుంటే బాగుంటుంది. నాకు అలాంటి లైఫ్ అంటే ఇష్టం. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నిజంగా టైం మీద అనమాట. నైట్ అస్సలు ఫోనే తీయడం లేదు. 10 లాస్ట్ పాప పడుకుంటే నేను పడుకుని పోతున్నాను. 10, 10:30 లాస్ట్ 10:30 అవుతుంది, లేకపోతే 10, లేకపోతే ఒకసారి 10, 9:30 అలా అవుతుంది అనమాట. తొందరగా పడుకుని పోతున్నాను. తెల్లవారు కూడా 6 గంటలు లేచిపోతున్నాను. అసలు రోజు చెప్పాలంటే రొటీన్గా తెల్లవారు 6 గంటలు లెగిసిపోయి వాకింగ్కి వెళ్ళిపోతున్నాను. మేడ మీదకి వాకింగ్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి కొంచెం డల్ అయిపోతున్నాను కదా, అలా కూర్చొని పోతున్నాను ఒక 2-3 గంటల వరకు. మళ్ళీ పని స్టార్ట్ చేసేటప్పటికి మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా పని అవుతూనే ఉంది. అలా కాదని ఈరోజు ఏం చేశానంటే, లేచిన వెంటనే బయట కడిగి ముగ్గేసాను. వేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి, ఇల్లంతా తుడిసి, గిన్నెలు గట్ట అన్ని తోమేసి, అప్పుడు మేడ మీదకి బ్రష్ గట్ట అన్ని చేసిన తర్వాత అప్పుడు మేడ మీదకి వాకింగ్కి వెళ్ళాను. ఈరోజు వాకింగ్ చేయాలని ఇంట్రెస్ట్ రాలేదు, అందుకని ఒక 20 మినిట్స్ చేశాను. 20 మినిట్స్ చేసిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసి స్నానం చేశాను. కాసేపు ఫోన్ పట్టుకొని రీల్స్ చూస్తున్నాను అనమాట. అదే తప్పు చేశాను నేను. మళ్ళీ ఏమో స్నానం చేశాను, పూజ చేశాను. చూడండి ఇప్పుడు టైం ఎంత అవుతుంది, నాకు తెలియట్లేదు, 9 కరెక్ట్ 9 అవుతుంది టైము. మా పాప లేచింది 8:30కి. నేను పూజ చేస్తున్న టైంకి పాప లేచింది. ఇంకా పాపకి కొంచెం ఎందుకో వేడి అయ్యిందో ఏమో, మళ్ళీ కళ్ళు ఎర్రగా అయ్యి దాంట్లోంచి కంటిపూస వస్తుందన్నమాట. అంటే మొన్న ఫీవర్ గట్ట అయ్యింది కదా, దానికి మెడిసిన్ గట్ట వాడడం వల్ల వేడి అయిందో మరి ఏమైందో తెలీదు, కానీ కంటిపూస వస్తుంది. దానికి మా ఆయనకి అన్నాను మెడిసిన్ తీసుకురమ్మని. ఈరోజు టిఫిన్ అయితే తేవద్దని చెప్పాను. పాప కోసమే తెస్తారండి టిఫిన్, నా కోసం తయారు అంటే వద్దు అంటాను. నేను 11 గంటలకు టిఫిన్ చేస్తాను. అది కూడా నేను ఏదో పోహ లేకపోతే అంటే డైట్ ఇప్పుడు చేస్తాను కదా, నేను పోహ చేస్తాను టిఫిన్లోని. లేదా అంటే అరటిపళ్ళు గట్ట ఏదైనా ఫ్రూట్స్ తినేసి ఉండిపోతాను. ఏదైనా 11 గంటలకు చేస్తాను, అది తినేసి ఉండిపోతుంటారు అనమాట. మళ్ళీ 4 గంటలకే కదా భోజనం చేయాలి అనేసి ఈరోజు అతను చిక్కుడుకాయలు తీసుకొచ్చారు. బీన్స్, చిన్న పందిరి చిక్కుడుకాయలు అంటారు కదా, అది తెచ్చారు. పాలకూర తీసుకొచ్చారు. చేస్తాను కానీ అంటే కూర చేస్తాను కానీ మా ఆయనకి నచ్చదు మీన్స్ మా ఆయనకి వెజ్ కూరలు ఇష్టంగా తినరు. అది కూడా ఫ్రైలు కావాలి, ఇగురులు వద్దు మా ఆయనకి. అంత అస్సలు తినరండి ఇగురు గట్ట. పాప అంటే ఎలానో తినదులేండి. పాప కొంచెం అలవాటు చేస్తున్నాను ఇప్పుడు. చూడాలి, పాలకూర తీసుకొచ్చారు. మళ్ళీ ఫోన్ చేసి అడగాలి పప్పు చేయాలా లేకపోతే దానికి ఇంకేం చేయాలి అనేసి. నాదంటే రొటీను. ఈరోజు అదే ఏది చేయాలని చూస్తున్నాను. కొంచెం పెసరపప్పు 3 రోజుల నుంచి చపాతీ అయిపోతుంది. పెసరపప్పు కొంచెం నానబెట్టేసి పెసరట్టులా చేసి, పెసరట్టు వెయిట్ లాస్లో చాలా అంటే చాలా మంచిది. మీరు కూడా ఒకవేళ అంటే డైట్ చేస్తున్నట్టయితే దయచేసి పెసరట్టు లేకపోతే బేసన్ చీల అంటారు కదా, ఇప్పుడు మీకు తెలుగులో ఎలా చెప్పాలి, శనగపిండి ఉంటుంది కదా, దాంట్లోని అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసి దాంట్లోనేమో వేయాలన్నమాట. అట్లాగా పొయ్యాలి, దాన్ని బేసన్ చీల అంటారు. చూడండి నా జుట్టు ఎంత సన్నంగా ఉందో చూసారా. థైరాయిడ్ ఉంటే చాలా అంటే చాలా నా జుట్టు అసలు ఎంతలా ఉండేది తెలుసండి.
నా జుట్టు చాలా అంటే చాలా లావుకుండేది. మా అమ్మమ్మకి జుట్టు అంటే చాలా ఇష్టం. చాలా ఇక్కడంతా చూడండి మొత్తం ఇదైపోయింది థైరాయిడ్ వల్ల. మా అమ్మకి జుట్టు అంటే చాలా ఇష్టం. మా మమ్మీకి చెప్తున్నాను కదా అసలు ఏం తెలియదని. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను, అందులోనే మీకు అర్థమవుతుంది మా మమ్మీకి అసలు ఏం తెలియదని. నాకు 13వ సంవత్సరం ఇంకా మెచ్యూర్ అవుతాను అన్నప్పటికీ నాకు నడుముకి దాటాను. ఇంకా పెద్దదే నడుముకి దాటి నడుము ఇంకా చాలా చిన్నదే నేను చెప్పానండి. ఇంకా కింద వరకు ఉంటుంది అనమాట హెయిర్. ఇంత లావుగా ఉండేది. మా మమ్మీ జడలేయలేకపోయేది అనమాట. అంటే అంత లావుగా ఉండడం వల్ల ముగ్గురికి జడలు వేయాలి కదా. మా అక్క వాళ్ళు ఎలాగో వేసుకుండేవారు, కానీ నేను అప్పుడు చిన్నదాన్ని కాబట్టి నాకు తెలియదు అంతగా. జడలు వేసుకోండి దాన్ని కాదు, జస్ట్ ఇలా పెట్టేసి ఒక రబ్బర్ పెట్టేసి దాన్ని మొత్తం చిక్కు అయిపోయింది. దానికి చిక్కు తీస్తే అది ఎప్పుడో ఒకసారి 4 రోజులకో లేకపోతే వారం రోజులకో చిక్కు తీసేది, కానీ రోజు జడలేయడం అదంతా ఉండేది కాదు. లేకపోతే స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసేవారు, లేకపోతే లేదు. అదేమైందంటే మొత్తం అంతా చిక్కు అయిపోయి పేలు పట్టేసి ఫుల్ పేలు వచ్చిందనమాట. మా పెద్దక్కకి ఇప్పుడు ఎవరు కూడా అంత నెగ్లెక్ట్ చేయరు, కానీ మా పెద్దక్కకి అయితే ఫస్ట్లోని పేలు బాగా వచ్చేసి ఇక్కడ ఈ సైడ్లోని ఎంత లోతున కన్నం పెట్టిందంట. కన్నం పెట్టేసి పేలన్నీ అందులో ఉండేవంట. ఎంత ఘోరం అది, వింటేనే భయంకరంగా ఉంటుంది. అయితే మా మమ్మీ వాళ్ళు ఏం చేశారంటే, మా నాన్నమ్మ ఉండేవారంట, కుంకుడుగా ఉండేది కదా ఆ పులుసు, దాంట్లో వేస్తే అవన్నీ బయటకు వచ్చేవంట. ఏమో నాకు అలా అయిపోతుందేమో అనేసి, పేలు ఎక్కువ ఉండడం వల్ల అలాగ అయిపోతుందని అంత పెద్ద జుత్తు ఉంటే మా మమ్మీ ఏమో మొత్తం గుండు గీయించింది అనమాట. ఎవరైతే కటింగ్ చేశారో అతను ఇలాగనేసి ఇక్కడికి ఇలాగనేసి 3 చుట్లు చుట్టేసి తీసుకెళ్ళాడండి నా హెయిర్. అంత పెద్ద జుత్తు అసలు. నేను మెచ్యూర్ అయ్యే టైంకి అయితే ఇప్పుడు పాపకి ఇప్పుడు ఎంత జుత్తు ఉందో దానికన్నా సగం నాకు ఉండేది అనమాట మెచ్యూర్ అయ్యే టైంకి. అప్పుడు మా పరిస్థితి అంత బాగుండేది కాదు. సో ఫొటోస్ గట్రా ఏమీ లేవు అప్పుడు, ఫోన్లే ఉండేది కాదు కాబట్టి. అది సంగతి అనమాట. నేనేదో మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాను ఈరోజు. ఓరా చూడండి పాపం, దీని కళ్ళు చిన్నవైపోయి వేడి వల్ల లేకపోతే ఏమో తెలియదు, కానీ తనకి కొంచెం రెడ్నెస్ వచ్చింది, ఇంకా ఇచ్చింగ్ వస్తుంది బాగా. డ్రాప్స్ తెమ్మన్నాను మా ఆయనకి, తీసుకొస్తే చూడాలి. ఇంకా ఈరోజు వంట స్టార్ట్ చేయాలి. మీరు రోజు పెట్టమంటున్నారు, నేను పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నాను. పెడతాను కంపల్సరీ ఇంక మీదటి రోజును. నేను కొంచెం వెయిట్ లాస్ అయిన తర్వాత కూడాను నేను ఏమేమి డైట్లో ఏమేమి చేశాను అది కూడా మీకు పెడతాను, మీరు చూడండి, కంపల్సరీ చూడండి. ఇంకా నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే నాకు ఇంకా మోటివేషన్ వస్తుందన్నమాట. సో అందుకు మీకు అంటే ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి రోజు చెప్పాల్సిన అవసరం ఉండదు. నేను షార్ట్స్లోని నేను కొంచెం కామెడీగా చేస్తున్నాను, అది మీకు నచ్చిందో లేదో కూడా చెప్పండి. ఓకేనా? బాయ్ అండి.